చీ 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 వెరీ చీప్. నేను ఎందుకు ఇలా అన్నానంటే వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏంటంటే జస్ట్ 2 days బ్యాక్ నేను ఒక వీడియో చేశాను అనమాట. వీడియోలో ఏంటంటే జస్ట్ గర్ల్స్ యొక్క సేఫ్టీ కోసం, కంఫర్ట్ కోసం మాట్లాడా. అంటే ఏం లేదు, జస్ట్ ఒక క్రౌడెడ్ ప్లేసెస్లో కానీ, ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ, బస్సెస్ అలాంటి ప్లేసెస్లోని ఎవరైనా బాయ్స్ ఆర్ అంకుల్స్ అంటే ఎలా అంటే స్టాక్ చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అలా స్టాక్ చేయడం వల్ల, అట్లానే చూస్తూ ఉండడం వల్ల పట్టి అమ్మాయిలు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అన్న ఒక సేఫ్టీ వీడియో కోసం చేసా అంతే. సో ఏంటంటే అందులోని జస్ట్ ఒక వర్డ్ యూజ్ చేశాను. ఏం లేదు, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి అంటే ఫోకస్ చేయడం, ఐ మీన్ స్టాక్ చేయడం, ఇంకా స్టేర్ చేయడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఏదో కొంచెం చెప్పాను అనమాట. నాకు అనిపించింది నేను చెప్పాను. సో ఏంటంటే ఆ రెస్పెక్ట్ అనే ఆ వర్డ్ ఎలా అంటే నాకు ఫెమిలియర్గా ఉన్న వాళ్ళే కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా కాదు, ఆ అమ్మాయిలు రెస్పెక్ట్ అని చెప్పేసి నన్ను మోక్ చేశారనమాట. నాకు అంత అసలు ఏ భయం ఏం లేదు, వాళ్ళు మోక్ చేసుకున్నా సరే ఐ డోంట్ బోదర్ దెమ్. సో ఏంటంటే ఇక్కడ ఆ వీడియోని అలాగ మోక్ చేయడం నాకు నచ్చలేదు. అవి ఇంటెన్షనల్గా అయితే మాట్లాడారు, నాకు అర్థమైంది, ఐ ఫీల్ దెమ్. కానీ అక్కడ అమ్మాయిల యొక్క సేఫ్టీ కోసమే కదా మాట్లాడాను. అలాంటిది అమ్మాయిలు వచ్చి అట్లా క్రిటిసైజ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. మీరే కామెంట్ చేసి చెప్పండి. నాకే నవ్వొస్తుంది వాళ్ళని తలుచుకుంటే. భగవంతుని అయితే ప్రార్థిస్తున్నా, నారాయణ కొంచెం వాళ్ళకి మంచి బుద్ధినివ్వి, ఆ మంచి బుద్ధితో ఈ లోకంలో బతికేటట్టు చేయి స్వామి అని చెప్పేసి నేనైతే ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. సో నా ప్రేయర్స్ ఖచ్చితంగా నిజమైతాయి. ఇంత క్రిటిసైజ్ నిజంగా పర్వాలేదు, వీళ్ళు క్రిటిసైజ్ చేయడం కూడా నాకు ఇష్టమే. ఇంత క్రిటిసైజ్ చేస్తే అంత మేబీ అంత గ్రోత్ ఉంటుందేమో నా లైఫ్లో, నా యొక్క జర్నీ బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. పర్లేదు, చేయండి ఇంకా క్రిటిసైజ్.